ఇంకా అపోహలు పెంచుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా డాక్టర్లను అనుమానిస్తూనే ఉంటారు. మనం పని లేక రాస్తున్నట్టు, ఇదేదో కావాలని చేస్తున్నట్టు అనుకునేవాడు కూడా కొంతమంది నేను చూసా. సో దయచేసి ఇలాంటి అపోహల్ని మీరు తీసేయండి. సో రాను రాను డోసు అంటే కేసు యొక్క సిచ్యువేషన్ బట్టి, అంటే ఇన్ఫ్లమేషన్ని బట్టి డోసు మార్చాల్సి ఉంటుంది. మీరు కొన్నాళ్ళు ఒక 5-6 నెలలు మొత్తం మానేసారు, మళ్ళీ ఇన్ఫ్లమేషన్ వస్తుంది, మళ్ళీ మనం డోసు పెంచాల్సి వస్తుంది. మళ్ళీ ఇట్లా అయిన తర్వాత డోసు ఆటోమేటిక్గా తగ్గిస్తాం మళ్ళీ. కొంతమంది ఏం చేస్తారు, ఎందుకు డాక్టర్ కాడికి ఊరికే పోయేదని ఈ టైంలో ఎంత డోసు ఇస్తామో అంత డోసే 5-10 ఏళ్ళు వాడేవాళ్ళు కూడా ఉన్నారు. అదెంత పెద్ద తప్పు మళ్ళీ. అప్పుడు ఆ డోస్ అనేది ఎక్కువైంది, అప్పుడు స్టీరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, గ్యారెంటీ వస్తాయి, అప్పుడు వస్తాయి. సో ఎందుకు వాడుతున్నాం అంటే, ఎందుకు సార్ ఇంక మీరు అదే కదా వాడేది ఎప్పుడైనా. ఇప్పుడు 500 డోస్ రాసామనుకో, 3 నెలల తర్వాత 250 తీసుకొస్తాం, తర్వాత ఇంకా తగ్గిస్తాం. దాన్ని బట్టి అదే డోసు వాడుకుంటూ పోతూ ఉంటారు. సో ఎవరైతే అదే డోసు వాడుకుంటూ పోతూ ఉంటారో సంవత్సరాల పాటు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు వచ్చి డాక్టర్ సంవత్సరానికి 1 or 2 టైమ్స్ రమ్మని చెప్తాను నేను జనరల్గా. సో మాటిమాటికి ఏం రావాల్సిన అవసరం కూడా ఉండదు. కొంతమంది 10 ఏళ్ళకు ఒకసారి వస్తారు, 5 ఏళ్ళకు ఒకసారి వస్తారు. సో ఇట్లాంటి వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే, సో ఆస్మా ఎంత కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా రావాలి, వ్యాక్సిన్లు చేయించుకోవాలా, ఇంకా ఎలా ఉంది అనేది చూయించుకుంటే కనుక మనం డోసుని మంచిగా అడ్జస్ట్ చేసి ఇంకా కారణం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. ఎంతకీ తగ్గని ఆస్మా ఉందనుకోండి, డస్ట్ మైట్ ఇమ్యూనోథెరపీ ఇప్పుడు అందుబాటులో ఉందన్నమాట. సో కొత్త వైద్యాలు మనం మొదలుపెట్టు.